సో రోజు సాధన చేయడం అవసరమా? చాలా అవుతుంటుందా ఇంట్లో? అంటే నేను వెరీ కాంట్రాస్ట్ బికాస్ డాన్స్కి పాడతాను కాబట్టి ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ప్రాక్టీసింగ్ ఫర్ డాన్సర్స్. చాలా కష్టం డాన్స్కి పాట. నేను ఒక్కసారి పాడా డాన్స్కి. ఓ దమ్ము నిలుపుకోవడం చాలా కష్టం. బట్ దట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అక్క యాక్చువల్లీ. అది అంటే నా గ్రూప్ ఇప్పుడు మా వారు మృదంగం, నాకు నేను ఎక్కడ కాన్సర్ట్ పాడినా డాన్స్కి తను నటవంగం చేస్తారు, మృదంగం వాయిస్తారు. అండ్ బాగా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్న ఫ్రెండ్స్, మేము వయలినిస్ట్ కానీ అందరూ మాకు గ్రూప్ చిన్నప్పటి నుంచి తిరుగుతుంటాం. కాన్సర్ట్స్ అయినా వాళ్ళే, అలా ఎదుగుతూ వచ్చాం అందరం. అంటే మాకు ముద్ర, డాన్స్ మ్యూజిషియన్స్ అని ఒక ముద్ర. ఫస్ట్లో చాలా అవకాశాలు రాలేదు దానివల్ల, బికాస్ దే డోంట్ ట్రీట్ అస్ ఆన్ పార్ విత్ ప్రొఫెషనల్స్. అండ్ వీళ్ళు ఈ కోవాకు చెందిన వాళ్ళు కాదు, ఆ కోవాకు చెందిన వాళ్ళు కాదు టైప్లో. వెన్ ఐ గాట్ అన్ ఏ గ్రేడ్, నాకు B2A డైరెక్ట్ వచ్చింది అక్క. ఐ వెంట్ ఫర్ B హై ఆడిషన్, దెన్ ఐ గాట్ A అనమాట. సో అప్పుడు A వచ్చింది కాబట్టి పిలవడం స్టార్ట్ చేశారు కాన్సర్ట్స్కి సీరియస్గా. బట్ కాన్సర్ట్ పాడిన తర్వాత మా అందరినీ నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు డాన్స్కి లైఫ్లో వాళ్ళ లైఫ్స్లో అట్లీస్ట్ 2 to 3 కాన్సర్ట్స్ పాడాక మళ్ళీ కచేరీలు పాడితే ఇట్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని ప్రతి ఒక్కళ్ళు అనౌన్స్ చేస్తారు అక్క మా కాన్సర్ట్ అయ్యాక. ఓహో, అంటే అంత పట్టు సాధించొచ్చేనా? డిఫరెన్స్ వస్తుంది అక్క, ఎమోషన్లో డిఫరెంట్ వస్తుంది, భావం పెరుగుతుంది బాగా పాటలు డాన్స్కి పాడడం వల్ల. అందులో శాస్త్రీయ సంగీతంలో అనకూడదు కానీ అందరూ భావయుక్తంగా పాడతారా అంటే అది చర్చనీయాంశంగా చాలామంది సినిమా సంగీత దర్శకులు కావచ్చు అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. బాలమురళి గారు కొన్ని బ్యారియర్స్ బ్రేక్ చేశారు. అంటే భావయుక్తంగానే పాడాలి, అదే పాట అని, సంగతి కోసం సాహిత్యాన్ని కానీ భావాన్ని కానీ విస్మరించొద్దని చెప్పి. సో అలా అది కలిసి వచ్చింది. మరి ఎన్ని డాన్స్ కచేరీలు అయి ఉంటాయి శ్వేత ఇంతవరకు? 2000-3000 పైగా అయి ఉంటాయి. అబ్బో, బికాస్ నేను అదే అన్నట్టు ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాస్ టూ ఎర్లీ. అంటే అందరూ 15 ఏళ్ల వరకు నేర్చుకొని 20 ఏళ్ళలో 21 ఏళ్లకు 20 ఏళ్లకో స్టార్ట్ చేస్తారు కెరియర్. ఐ వాజ్ 10 వెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ శోభా నాయుడు గారు. ఐ స్టార్టెడ్ ఆఫ్ సింగింగ్ ఫర్ శోభా నాయుడు గారు. అంటే వెరీ ఫస్ట్ డాన్స్ కాన్సర్ట్ పాడింది శోభా నాయుడు గారు సీనియర్ స్టూడెంట్ పద్మా హేమాలిని గారు అని ఉన్నారు. అవును, తెలుసుగా. సో తన కాన్సర్ట్ నాసిక్లో 3 hour కాన్సర్ట్. అది ఐ వాజ్ ఇన్ మై 6th grade. అసలు ఎంత అయితే ఆశ్చర్యం. దూరదర్శన్ లో మనకి బాలానంద ప్రోగ్రామ్ టైప్ లో వచ్చేది కదా ప్రోగ్రామ్, ఒక 1/2 hour స్లాట్ ఇచ్చేవాళ్ళు. అవునవును, అందులోనే వచ్చి బుజ్జి రాగం పాడడం, నెరవు పాడడం. మాస్టర్ గారు 1/2 hour స్లాట్. అవును, 1/2 hour స్లాట్, ప్రాపర్ కచేరీ స్టేజ్. అది తంబూర లైవ్, తాన్పూర, పిల్లలు అందరు పిల్లలే, మృదంగం చిన్న పిల్లలు, బాలగాన కచేరీ ఏదో అనే బాలగాంధర్వం ఏదో సమ్ నేమ్. అందులో నేను 5th standard 6th standard స్టార్టింగ్ లో పాడాను ఒక స్లాట్. అయితే శోభా నాయుడు గారు విన్నారు, ఈవిడ విన్నారు అనమాట, ఆవిడ స్టూడెంట్ పద్మా హేమాలిని గారు. సో విని అప్రోచ్ అయ్యారు, తను పాడుతుందా. పద్మా హేమాలిని గారు కూడా మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు మ్యూజిక్, బాగా పాడతారు తను కూడా. శోభా నాయుడు గారు కూడా షీ అండర్వెంట్ ట్రైనింగ్ అండర్ మాస్టర్ గారు. అవును, నాకు అండ్ ఒకే గురువు దగ్గర మనం నేర్చుకోవడం కరెక్ట్ డెఫినెట్ గా చాలా పెద్ద విశేషం. చాలా మనకి ఐ థింక్ పాఠాంతరాలు చాలా కలుస్తాయి కూడా, చాలా కలుస్తాయి సంగతిలో. మాస్టర్ గారు నేర్చుకుని 100% కలుస్తాయి. నేతి శ్రీరామ్ శర్మ గారు గురువు గారు. సో మరి అలా కాక డాన్స్ కి పాడినప్పుడు వాయిస్ రఫ్ అయిపోతుంది, ఇవన్నీ కూడా చెప్పగా విన్నాను. పెద్దగా డాన్స్ కి వేండామా, డాన్స్ కి పాడ వేండామా, రఫ్ అయ్యడమ్మా వాయిస్ అప్పుడు అంటారు. నేను బాగానే ఉన్నాను మరి, బికాస్ 2 ఏళ్ల బట్టి పాడుతున్నాను డాన్స్. అంతే మరి. అంటే ఐ ఫీల్ ఇట్స్ హౌ యూ ట్రైన్ అప్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యువర్ ఓన్ బాడీ అండ్ యు నో యువర్ ఫిజికల్ బాడీ కదా. అవును. సో అండ్ రఫ్ అండ్ టఫ్ గా తిరిగే అప్పట్లో, ఇప్పుడు బిస్లరీ బాటిల్స్, RO ప్యూరిఫైడ్ అన్ని వచ్చాయి, కానీ ఇప్పుడు స్టేషన్ లో నీళ్ళు పట్టు తాగేవాళ్ళం. ఏముండేది కాదు అప్పుడు. 4 రోజులక్క అస్సాం ట్రిప్ వెళ్తే 4 nights ట్రైన్ జర్నీ. అప్పట్లో ఈ బిస్లరీ బాటిల్స్ ఫ్లైట్లు లేవు కదా, స్టేషన్ లో ఆగితే నీళ్ళు పట్టు తాగేసేవాళ్ళం. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదక్క, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ సమ్ టైమ్స్. చాలా మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. బికాజ్ ఇప్పుడు అదే పోయి బయట తుమ్మితే అంటే అక్కర్లేదు, వేడి నీళ్ళు ఉంటేనే పాడడం. అస్సలు నేను ఐస్ క్రీమ్ తిని పాడేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు గొంతుకి స్పెషల్ పెచ్చలు ఏమీ లేదు, అస్సలు పెసలు ఏం లేదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్.
సో డాన్స్కి భావయుక్తంగా పాడినప్పుడు ఫస్ట్ డాన్స్కి పాడిన పాటలు నాకు ఒక పెద్ద డౌట్ ఇంకోటి ఏంటంటే, సరే పాట పాడడం చాలా బాగా వచ్చినా కూడా డాన్స్ తాళాల మార్పిడికి అలవాటు పడడం చాలా కష్టం. ఇది పాట వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా ఫస్ట్ మరకత మణిమయ చేల అని వస్తుంది కదా, అవును. తర్వాత మరకత మణిమయ ఫుట్వర్క్ అది footwork తో వెనకాల మ్యాథ్ మ్యాథ్ అది అది అవుతున్నప్పుడు మన తాళం మనం బిగపట్టుకుని చేయడం చాలా కష్టం. వెరీ టఫ్ అక్క, ఇట్స్ వెరీ టఫ్. తర్వాత ఖండంలోకి వెళ్తుంది, తిష్టంలోకి వెళ్తుంది కొన్ని కొన్ని చోట్ల. ఒక పాటే మీకు ఒక లైనే పల్లవులని పాడాం. స్వప్నసుందరి గారికి చాలా వర్క్ చేశాము. సో ఐ లర్న్ అ లాట్ ఆవిడ దగ్గర ఉన్నప్పుడు. ఒక్క పల్లవే 2-3 గతుల్లో మారిపోతుంటాయి ఆ లైన్. సో చాలా పట్టు అండ్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యువర్ లాస్ట్, బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యువర్ ఇన్ అవుటర్ స్పేస్, యూ డోంట్ నో వేర్ యు ఆర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్. సో అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇట్స్ మెడిటేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. మెడిటేషన్ కదా, మెంటల్ స్ట్రెయిన్ పిచ్చెక్కిపోతుంది. మెడిటేషన్ మనం హాయిగా కూర్చొని అని పాడుకుంటే మెడిటేషన్, అది పిచ్చెక్కుతుంది. అక్కడ అలర్ట్ గా ఉండాలి, చెమటలు పడతాయి ఫుల్. అసలు ఒక పెద్ద ఒక కసరత్ చేసినట్టే కదా. చాలా చాలా. సో ఎవరెవరు ఏ ఏ డాన్స్ కళాకారులకి పాడడం జరిగింది అంటే? నేను శోభానాయుడు గారు, ఆనంద శంకర్ గారు, అలీఖ్య గారు, రమాదేవి గారు, రతీష్ బాబు అని భిలాయిలో ఉన్నారు, వారికి పాడాను. తర్వాత వనశ్రీ జయరామారావు గారు ఢిల్లీ, గీతా చంద్రన్ గారు ఢిల్లీ. సో ఎక్కువ పద్మశ్రీ పద్మభూషణ్స్ ఆర్టిస్ట్కి ఎక్కువ నేను ప్రసాద్ ఇద్దరం, మా హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తాం. ఇంకా చాలా గొప్ప. సో ఇదంతా చూసి ఈ తాళం భలే బాగుందే అని చూసి మీ వారు ఇష్టపడి ఉంటారా? యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను మా ఆయన్ని. అంటే ప్రపోజ్ చేయడం అంటే నాట్ లైక్ 2 days లవ్ స్టైల్ తిరగడం టైప్ కాదు. చాలా ఆలోచించి, అంటే నాకు పెళ్ళి చేయాలనుకునే టైంలో మా నాన్నగారు బోల్డ్ అని సంబంధాలు వచ్చేసాయి. నేను అప్పటికే యుఎస్ వెళ్ళొచ్చాను, 16 ఏళ్ళకే యుఎస్ వెళ్ళాను డాన్స్ అరంగేట్రంకి పాడడానికి. ఒకదాన్ని వెళ్ళొచ్చాను యుఎస్కి. అప్పుడు అక్కడి నుంచి బోల్డ్ మ్యాచెస్ అడగడం, మీ అమ్మాయి పెళ్ళికి ఉంది కదా. నాకు ఆ టైంలోనే నాతో పాటు పాడుతున్న వర్క్ చేస్తున్న కొంతమంది కొలీగ్స్ పెళ్ళిళ్ళు అయ్యాక సడన్గా ఎక్కడ కనిపించలేదు నాకు. సో ఐ వాజ్ వండరింగ్ ఏమైంది వీళ్ళకి. అప్పట్లో ఇట్లాగా మనకు ఫోన్ కూడా వాట్సాప్లు లేవు కదా అక్క, ఫోన్ నెంబరే ఉండేది కదా. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నెంబర్ నేను ఎప్పుడు పట్టుకోవాలి. ఎప్పటికో తెలిసేది విషయం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదుట అందుకే మానిపించేశారు అమ్మాయి. అలా సడన్గా మాయమైపోయిన నాకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది తెలుసు. నాకు ఒక రకమైన భయం వచ్చేసింది. అమ్మో పెళ్ళంటే మరి పెళ్లి చేసుకుంటే ఇంకంతేనా, అటక మీద పెట్టేయడమేనా ఇంకా అవును అని ఒక రకమైన భయం. సో మా నాన్నగారు నన్ను అడిగినప్పుడు ఏంటి పెళ్లి సంబంధాలు నేను అన్నాను, నేను ఆర్టిస్ట్ని చేసుకుంటా అని చెప్పా సడన్గా, ర్యాండమ్గా, అసలు ఆలోచించకుండా. అదే అలా కాదు, మా నాన్నగారు ఏంటంటే హీ వాజ్ నాట్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ. ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని సో కొంచెం ఇబ్బంది పడ్డాం. సో ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడానికి బాగానే ఇబ్బందులు పడ్డాం. సో నాకు సాలరీడ్ ఎంప్లాయే బెటర్ అని మా నాన్న. నేను ఒక రకంగా ఇబ్బందులు పడ్డాను, నెల జీతం తీసుకురాకుండా. సో మళ్ళీ నిన్ను నేను పెట్టలే, నా కష్టం ఏంటో నాకు తెలుసు. నేను అన్నాను, ఇప్పుడు ఐటీ ఎంప్లాయో ఎవరో అంటే వీటి జీవితకాలం ఉద్యోగం ఉంటుందే, సో సడన్గా పీకేస్తే అంతే కదా.